ఓం గం గణాధిపతియే నమః. సాధకులకు అందరికీ నా ధన్యవాదాలు. దర్శనమిచ్చిన నిధిని సులభంగా పొందుటకు ఇప్పుడు నేను విధానం చెప్తాను. అదే పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 ఆల్రెడీ ఎలా తీసుకోవాలో, దానికి మంత్రం ఏంటో, సిద్ధి ఏంటో చెప్పాను నేను. ఇది పార్ట్ 2 అన్నమాట. మీరు అది చూసిన తర్వాత మీరు వెంటనే తీయకూడదు అనమాట. దాని మీద భూత ప్రేత పిశాచాలని బోర్డుని ఆవరించి ఉంటాయన్నమాట. మీరు అక్కడ తవ్వంగానే అవి వాటిని సరిగ్గా మనం తీసే విధానం లేకుండా వాటిని తవ్వితే అవి మిమ్మల్ని ఆవరించి మీ జీవితాలు పాడు చేస్తాయి. దానికోసమని మీకు పార్ట్ 2 కింద ఇది కూడా చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే, నేను ఒక మంత్రం చెప్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి కూడా మీరు ఏం చేయాలంటే, ఈ మంత్రాన్ని అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఆదివారం రోజు కానీ మీరు 1008 సార్లు జపం చేయండి. 1008 సార్లు జపం చేయండి. చేసిన తర్వాత మంత్రసిద్ధి అయిపోతుంది, కంపల్సరీగా అవుతుంది. తర్వాత మంత్రసిద్ధి అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, దిరిసినపు చెట్టు అని ఒకటి ఉంటుంది, దిరిసిన చెట్టు అని. ఆ దిరిసిన చెట్టు మీకు ఎక్కడ రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, దిరిసిన చెట్టు అంటే క్లియర్గా మీకు కనపడిపోతుంది. నేను చెప్పడం కంటే మీకు గూగుల్లో కొట్టండి, దిరిసిన చెట్టు అని ఉంటుంది. దిరిసిన చెట్టు యొక్క పుష్పాలు అంటే దాని పువ్వులు, కాయలు, ఆకులు, బెరడు, దాని వేరు అన్నింటినీ సమానంగా తీసుకోండి. ఇప్పుడు ఎలా అంటే 100 grams తీసుకున్నారనుకోండి, లేదంటే ఒక గుప్పుడు, అన్నిటిని గుప్పుడు తీసుకోండి. సమానంగా తీసుకోండి. సమపాడులు సేకరించి వాటిని మెత్తగా నూరాలి. దాన్ని మెత్తగా నూరి బాగా అన్నిటిని నూరేయాలి. నూరేసిన తర్వాత అందులో ఆవాల నూనె ఉంటుంది కదా, ఆవాల నూనె మీకు ఆవాల నూనె అది మీరు ఆవాల నూనె ఎంత అంటే ఒక 50 ml వేయండి దాంట్లో. తర్వాత మణిశిల అని ఉంటుంది. మీకు పాత ఆయుర్వేదం కొట్టులకు వెళ్ళినా, లేకపోతే పాత బుక్కా కొట్లు అంటారు, అక్కడికి వెళ్ళినా మీకు అక్కడ దొరుకుతుంది మణిశిల ఒక 10 గ్రాములు తెచ్చుకోండి. 10 గ్రాములు గంధకము, 10 గ్రాములు గంధకము కూడా 10 గ్రాములు గంధకము, వస 10 గ్రాములు. మిత్రులారా, అర్థమవుతుంది మీకు? వస 10 గ్రాములు, వస అని అడగండి. వస కూడా 10 గ్రాములు. నాభి అని అడగండి. నాభి అని అంటే ఇస్తాడు వాడు. బుక్కా కొట్లు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది నాభి అంటే. అది 10 grams. ఇవన్నీ వేసి అందులో వేసేసి బాగా మర్దించి బాగా కలిపి అది ఒక ఔషధంలాగా అవుతుంది. అంటే జిగురుగా చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ ఔషధాన్ని పైనున్న మీరు 1008 చేయమన్నాను కదా మంత్రం, దీనికి దాన్ని 108 సార్లు ఇది చేత్తో పట్టుకొని 108 సార్లు జపం చేయండి. 108 సార్లు చేయండి చేత్తో పట్టు. ఇప్పుడు మీరు చేసిన ఈ కలకం ఏదైతే ఉందో, ఈ ఔషధం ఏదైతే ఉందో దాన్ని చేత్తో పట్టుకొని 108 సార్లు మీరు జపం చేయండి. జపం చేసి తర్వాత అంటే అభిమంత్రించడం అనమాట. 108 సార్లు ఇలా చేత్తో పట్టుకొని మీరు 108 సార్లు చెప్పినప్పుడు అభిమంత్రిస్తుంది. ఈ ఔషధానికి మీ మంత్రశక్తి తోడవుతుంది అనమాట. తోడైన తర్వాత మీరు ఆ నిధి ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు నిధి ఉన్న ప్రదేశానికి వెళ్ళి మీరు బొగ్గులు రాజేయండి. అక్కడ ఆ ప్లేస్ని మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక బొగ్గులు ఇప్పుడు ధూపం వేస్తాం కదా, బొగ్గులు అంటించి బాగా నిప్పులు బాగా అయిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఈ ఔషధం ఉంది కదా, ఈ ఔషధాన్ని దాంట్లో వేసి పొగ వేయండి. అర్థమైందా మిత్రులారా? పొగ వేయండి. పొగ అంటే మీకు ధూపం వేస్తాం కదా, మన సాంబ్రాణి ధూపంలాగా. ఇది అందులో వేసినప్పుడు విపరీతమైన పొగ వస్తుంది. ఆ పొగ అంతా ఆ ఏరియా మొత్తం పాకిపోతుంది. అలాగే మీరు తెచ్చిందంతా కూడా ఆ నొప్పులు ఆరిపోకుండా జాగ్రత్తగా పొగ వచ్చేలాగా కొద్దిగా పొగ వేయండి. అలా ధూపం వేసిన తర్వాత ఆ నిధిని ఆవహించిన భూత ప్రేతాలన్నీ కూడా వదిలి వెళ్ళిపోతాయి. మీకు మొత్తం అది మీరు ఇది ఏంగానే
భూత ప్రేతాలన్నీ ఆవరించి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇంకా అడ్డంకి ఉండదు. మీకు ఇది మీకు అది వేయంగానే ఒక్కడ కూడా ఉండదనమాట. ఇది మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. ఈ ధూపం తయారు చేసుకొని మీ ఇళ్ళల్లో వేసుకున్నా కూడా, మీ ఇంట్లో వేసుకున్నా కూడా మీరు ఎక్కడ మీకు చెడు ప్రభావం కానీ మీకు మీకు ఇంట్లో బాగోలేదు, ఇదంతా కూడా చికాకుగా ఉందన్నప్పుడు కూడా ఇది తయారు చేసుకొని మీరు ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఇంట్లో వేసుకున్న మంచి ఫలితం ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి మిత్రులారా. చేసి తర్వాత మీరు చెప్పాను కదా, దాని మీద వేసిన తర్వాత మొత్తం ఆ పొగంతా అదంతా అయిపోయిన తర్వాత మీరు తెచ్చిన ఏదైతే అది ఉందో అదంతా అయిపోయిన తర్వాత, మెటీరియల్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాటిని తీసేసి హ్యాపీగా మీరు తవ్వుకొని తీసేసుకోవచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఓకేనా మిత్రులారా? మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు మీరు వీడియో చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. స్వస్తి.